బ్రేకింగ్ న్యూస్. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి పవర్ గ్రిడ్ సంస్థలో దౌర్జన్యం చేసిన జేసీ అనుచరులపై తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. దీంతో ఏఎస్పీ రోహిత్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడతాను. ఇంకా నీకు 73 సంవత్సరాల్లో అన్ని చూసినా తొత్తు కాదు. కేసులు పెడతావా? పెట్టు. 133 మళ్ళీ ఒక 10, 143 లేదా 153. పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. నాకు జవాబు చెప్పాలి. నాకు జరిగిన అన్యాయం 5 ఏళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా? ఓహో, ఏమనుకుంటాను? మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా. చూద్దాం. బుధవారం నువ్వు రావాలా? నీ పోలీసులు పెట్టి నువ్వు చేయాలా? ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే. ఏమనుకుంటాను? నాకెవరి భయం లేదు. నేను ఫైట్ చేస్తాను. నో ప్రాబ్లం, నో పాలిటిక్స్. ఐ విల్ ఫైట్. ఏమనుకుంటాను? ఏం కేసు పెడుతున్నావా? నీకు మీద కూడా కేసు పెడతా. నీ వల్లనే మొన్న గలాట్ అయింది. నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి 18వ తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు, మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినాము. ఏం చెప్పినావు? నువ్వు కదా చెప్పినదే. మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి, సార్ మా బాధలు మాకున్నాయి సార్, మా బాధలు మాకున్నాయి. మరి ఆ 5 ఏళ్ళు ఎవరు మాకు చేయలేదు. ఇప్పుడే మేమేం చెప్పలేదు. ఆయన అవసరం చేయడండి నాకు ఉంటాయి కదా సార్. 22 పెట్టా కదా సార్ మీకు. ఆ ముందు మేము పోరాడినాం. ఏమవుతుంది పాపం? మీరు మమ్మల్ని కొట్టుకోవద్దు అనేది మీకు ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది? ప్రజలు నష్టపోతారు. అంతేగాని పొద్దున అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవాబు చెప్పలేదే. ఏఎస్పీ పొద్దునే వస్తానా? నాకు అడిగిన అన్యాయానికి నువ్వు ఏం చెప్తావు చెప్పు. పొద్దున నువ్వు లా అంటాడు, మాకు తెలియదు. లా అంటారా? ఏమనుకుంటాను? పొద్దున నేను, నా భార్య, నా కోడలు నీ ఆఫీస్ ముందర కూర్చుంటాం. మాకు జరిగిన అన్యాయం నువ్వు చేయి. ఏమనుకుంటాను? ఆ చైతన్య వేలు ట్రైనింగ్లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు. నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు. నిన్న కొట్టావు పవర్ గ్రిడ్ వాళ్ళతో. ఏం నువ్వు రేపు ఎస్పీ అయితే ఏం చేయలేవు, ఎస్పీ అయినా ఏం చేయలేవు, డిఐజీ అయినా ఏం చేయలేవు. రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు? మీలాంటి వాళ్ళు ఉంటే అయిపోతే జైల్లో ఉన్నారు. చెప్తాను. పొద్దునే వస్తున్నా. పొద్దునే 9:30 వచ్చి కూర్చుంటా. నేను నా భార్య బుక్కులు తీసుకొని అన్నీ తీసుకొని 133 కేసు కూడా జవాబు చెప్పా. అతి పడతావు అదో ఏం చేస్తావు? పో కంప్లైంట్ చేయి. నీకు పవర్ ఉంది. సరే నేను కంప్లైంట్ చేస్తా. నీ నిందా నువ్వు కదా మాకు చెప్పినది. మళ్ళీ కేసులు పెడతావా? మేము ఎప్పుడు బయటకు వచ్చినాం? అడగండి. మీ సీఏ గారు ఉన్నారు, మీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దొంగ గారు నువ్వే పిలిపించినావు. నీకు అన్నీ తెలుసు. ఏమనుకుంటాను? నువ్వు ఏసీ అయితే ఇస్తాం, డ్రెస్కు మర్యాద ఇస్తాం. అదే నీ ఇష్టం. బుధవారం రెడీ. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి కట్టేసి చూస్తా. ఎస్, విత్ ఆల్ ద జీవోస్ విల్ కమ్. వీ కెన్ ఫైట్. రా బుధవారము రా. ఓహో, మేము చాలా మందిని చూసినాం. చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తాం. పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా. తాడిపత్రిలో 2 చైతన్య. నువ్వు పొద్దున్నే వస్తున్నా 9:30. నేను, నా కోడలు, నా భార్య అన్ని రికార్డ్స్ తీసుకొని వస్తాం. మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో చేయి. బుధవారం రెడీగా రా. కట్టిస్తూ పవర్ గిట్ వాళ్ళతో. ఎంత కొంటు ఎందుకంత నీకు? రైట్. వచ్చాడంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల భూములలో పోలీసులను పెట్టి టవర్ పెట్టిస్తావా? నీకు ఎంత పరిహారం ముట్టిందంటూ మా రైతులకు హక్కు ఉంది, జీవోలు ఉన్నాయి,
రైతుల మీద కేసులు పెడతావా? ఏఎస్పీ రోహిత్ ఒక అవినీతి అధికారి. నీపై ఫిర్యాదు చేస్తా, కేసు పెడతా. నేను నా కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా పిఎస్ వద్ద ధర్నా చేస్తాం. వచ్చే బుధవారం రోజున నీతో తాడో పేడో తేల్చుకుంటా అంటూ హెచ్చరికలు జారీ చేశారు.